సంధ్యా థియేటర్ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ మాత్రం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇక బాలుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్పై చికిత్సను అందిస్తున్నారు వైద్యులు. ఇప్పటికే ఆ కుటుంబానికి అల్లు అర్జున్ 25 లక్షల రూపాయలు సాయం ప్రకటించారు. ఇక బాబు వైద్య చికిత్సకు కావాల్సిన ఖర్చులు పెట్టుకుంటారని, ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని ప్రకటించారు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుని చూసేందుకు అల్లు అర్జున్ వెళ్దామనుకున్న సెక్యూరిటీ కారణాలతో కోర్టు కేసుతో వెళ్ళలేదు. దీంతో తాజాగా అల్లు అరవింద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ని చూడటానికి వెళ్లారు. శ్రీతేజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు అల్లు అరవింద్. ఇక అతని ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడే డాక్టర్స్తో మాట్లాడి తెలుసుకున్నారు. ఇక మృతి చెందిన మహిళా కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామన్నారు. కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ రాలేకపోయినట్లు అల్లు అరవింద్ తెలిపారు. అల్లు అర్జున్ తరఫున నేను ఆసుపత్రికి వచ్చినట్లు అని వివరించారు. ఇక దీనికి సంబంధించి గతంలో కూడా చాలా విమర్శలు వచ్చాయి. పూర్తి స్థాయిలో సిపి కూడా సందర్శించారు, వైద్య ఖర్చులు పెట్టుకుంటామని చెప్పారు. శ్రీతేజ్ ఐసీయూలో చూసి బయటికి వస్తున్నాను. డాక్టర్స్ అందరితోటి నేను మాట్లాడాను. అబ్బాయి రోజు రోజుకి రికవర్ అవుతున్నారు. లాస్ట్ 14 డేస్లోను, పర్టికులర్ లాస్ట్ 10 డేస్లో రికవరీ కనపడుతుంది. బట్ చాలా టైం పట్టొచ్చు అని కూడా చెప్పారు. ఇలాగా ఆ అబ్బాయి కోలుకోవడానికి ఏమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అది కాకుండా ప్రభుత్వం కూడా వచ్చి మేము దీన్ని తీసుకుంటాము, ఈ అబ్బాయిని సంపూర్ణ ఆరోగ్యంతో చూడడానికి ప్రభుత్వం కూడా ముందు రావడం చాలా అభినందనీయం. చాలా మంది అభిమానులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ అల్లు అర్జున్ ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు అని అడుగుతున్నారు. దానికి కారణం చెప్తాను. స్టాంపేడ్ జరిగిన రోజు మరుసటి రోజు మార్నింగే అల్లు అర్జున్ వద్దామని అనుకుంటే హాస్పిటల్ అధికారులు నిన్నే కదా జరిగింది, ఇవాళ ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ని ఎందుకు అవాయిడ్ చేయమని చెప్పి అడిగారు. కరెక్టే కదా అనిపించింది. రాలేకపోయారు. ఆ రోజునే కేసు పడింది. ఆ కేసులో పడిన తర్వాత మన లీగల్ టీమ్ హెడెడ్ బై నిరంజన్ గారు స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ బన్నీ షుడ్ నాట్ గో టు ద హాస్పిటల్ ఎట్ ఆల్ ఆర్ మీట్ ది పేరెంట్స్, ఇట్లా అని చెప్పి గట్టిగా చెప్పారు. ఆ తర్వాత మేము రావడానికి అనేక నిబంధనలు, మళ్ళీ నేను ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగాను. నేనన్నా కనీసం వెళ్ళి చూస్తే బాగుంటుంది అని.